హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. హైదరాబాద్లో ఉంటూ హైదరాబాద్ నుంచి సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళందరూ రేపు మిస్ అవ్వకుండా మనం అందిస్తున్న ఈ డెమోలో పార్టిసిపేట్ చేయండి. నేను ఆల్రెడీ హైదరాబాద్ వచ్చేసాను, నాతో పాటు మా ఎస్టీమ్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ఉంటారు. సో యూ జాయిన్ ఇన్ దిస్ సెషన్ అండ్ అటెండ్ దిస్ డెమో. ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. అండ్ దెన్ మనకి జూన్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్న న్యూ బ్యాచెస్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. ఈ మంత్ ఎండ్ లోపు జాయిన్ అయితే ఈ 80,000కి జాయిన్ అవ్వచ్చు. జూన్ ఫస్ట్ నుంచి ఫీజు 1 lakh అవుతుంది. జూన్ ఫస్ట్ నుంచి ఫీజు అనేది పెరుగుతుంది. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు జాయిన్ బై దిస్ మంత్ ఎండ్ 31st May లోపు జాయిన్ అవ్వండి. సో ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్ మీరు చూసుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డోంట్ మిస్ దిస్ డెమో టుమారో. ఆన్లైన్ జాయిన్ అవ్వాలనుకుంటే కేవలం 5,000 రూపీస్ పే చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఫీజు కేవలం 60,000. అయితే మంత్ ఎండ్ వరకు 31st వరకు మాత్రమే ఈ ప్రైస్ ఉంది. తర్వాత 10,000 రూపాయలు పెరుగుతుంది 1st June నుంచి. డౌట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. యూ గెట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీకు 2 ఆప్షన్స్. తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. ఏదైనా సరే 15,000 రూపీస్ ఫీజు, 5,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్ రెండింటి మీద ప్రొవైడ్ చేస్తాం. లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటాయి. సో ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ వచ్చేసి అమాంగ్ ద ఎలీట్. ఎలీట్ అంటే కొంచెం మోస్ట్ ఇంపార్టెంట్ అని, పెద్దవని, గొప్పవని మీనింగ్ వస్తుంది మనకి. ఇండియాస్ ప్రెసిడెన్సీ ఆఫ్ ది G20 గివ్స్ ఇట్ అడిషనల్ హెఫ్ట్ అట్ ద G7 సమ్మిట్. G20 సమ్మిట్కి ఈ సంవత్సరం ఇండియా ప్రెసిడెంట్ కాబట్టి, ఇండియాలోనే జరుగుతుంది కాబట్టి, హోస్ట్ కాబట్టి, సో ఈ G7 సమ్మిట్కి ఒక స్పెషల్ ఇన్వైటీ లాగా ఇండియా వెళ్తోంది. సో ఇండియాకి సమ్ ఎడిషనల్ హెఫ్ట్ అనేది, అంటే కొంచెం ఎడిషనల్ బలం లేదా ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది G20 సమ్మిట్ ప్రెసిడెన్సీ ఇండియా చేతిలో ఉంది కాబట్టి అని. అంటే ప్రెసిడెన్సీ ఇండియా చేతిలో ఉంటే ఏంటి బలం వచ్చేస్తుంది అంటే, ఎవరైతే ప్రెసిడెన్సీ ఉంటుందో వాళ్ళే ఎజెండా సెట్ చేస్తారు. సో ఎజెండా సెట్ చేసే అధికారం వాళ్ళకి వస్తుందన్నమాట. ఈ సంవత్సరం టాపిక్ ఏంటి, ఏం మాట్లాడాలి, దేని గురించి డిస్కస్ చేయాలి, ప్రపంచ దేశాలు ఆ గ్రూపింగ్లో ఉన్న వాళ్ళందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చే బాధ్యత, ఎజెండా సెట్ చేసే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి వస్తుంది. సో G7 సమ్మిట్ జపాన్ హోస్ట్ చేస్తుంది, G20 సమ్మిట్ ఇండియా హోస్ట్ చేస్తుంది. ఇండియా G7 సమ్మిట్కి ఒక స్పెషల్ ఇన్వైటీ లాగా వెళ్తుంది. సో ఇండియాకు ఆబ్జెక్టివ్ ఏమవుతుంది, G20లో ఏదైతే మనం ఎజెండా అనుకుంటున్నామో ఆ ఎజెండాకి G7 కంట్రీస్ని ఒప్పించేలాగా మార్చడం. అక్కడ G7 వాళ్ళు కూడా ఇండియా G20 సమ్మిట్ యొక్క ప్రెసిడెంట్ కాబట్టి ఇండియాకి కొంచెం స్పెషల్ ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. యాజ్ హీ లెఫ్ట్ ఫర్ జపాన్ ఆన్ ఫ్రైడే టు అటెండ్ ద G7 సమ్మిట్, ఇండియా ఈజ్ అ స్పెషల్ ఇన్వైట్. యాజ్ ఐ టోల్డ్, ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ G7, ఒక స్పెషల్ ఇన్వైట్ ఇలా వెళ్ళింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ కాల్డ్ ఇండియాస్ అటెండెన్స్ పర్టికులర్లీ మీనింగ్ఫుల్ దిస్ ఇయర్. ఈ ఇయర్ మన అటెండెన్స్ అనేది చాలా మీనింగ్ఫుల్, ఎందుకంటే వీఆర్ G20 ప్రెసిడెంట్ కూడా. వైల్ మిస్టర్ మోదీ వాజ్ రిఫరింగ్ స్పెసిఫికల్లీ టు ఇండియాస్ G20 presidency and aligning the G20 agenda with Japan's agenda for G7 summit is key and important. There are other reasons for India's presence to stand out at the conversations this weekend. అంటే G20 ప్రెసిడెన్సీ మనకు ఉందనే విషయమే కాకుండా ఇంకొన్ని రీజన్స్ ఉన్నాయి విచ్ విల్ మేక్ ఇండియాస్ ప్రెజెన్స్ స్టాండ్ అవుట్. అంటే అక్కడ మన ప్రెజెన్స్ అనేది స్టాండ్ అవుట్ అయ్యేలా చేయడానికి ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి అవి చూడండి. జపాన్ యాజ్ హోస్ట్ హ్యాస్ టేకెన్ ఎ ఫెయిర్లీ టఫ్ పొజిషన్ ఆన్ రష్యా విషయంలో జపాన్ చాలా టఫ్ పొజిషన్ తీసుకుంది. విత్ ఇట్స్ ఎన్వాయ్ టు ఇండియా, అంటే ఇండియాలో ఉన్న జపాన్ ప్రతినిధి ఏమన్నారు, సేయింగ్ దట్ ద మెసేజ్ టు పుతిన్ మస్ట్ బీ దట్ రష్యా విల్ హ్యావ్ టు పే ఫర్ ఇట్స్ వార్ ఇన్ యుక్రెయిన్లో చేస్తున్న వార్కి రష్యా ప్రతిఫలం చెల్లించాల్సిందే. అలాంటి మెసేజ్ మనం రష్యాకి, పుతిన్కి పంపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి క్లియర్గా జాపనీస్ ఎన్వాయ్ ఇన్ ఇండియా చెప్పడం జరిగింది. వైల్ ఆల్ G7 కంట్రీస్ ఏంటవి, ద US, ద UK, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ అండ్ ద EU ఆర్ యునైటెడ్ ఇన్ దైర్ ఎఫర్ట్స్ టు శాంక్షన్ రష్యా ఫర్దర్. ఈ G7 కంట్రీస్ అన్నీ కూడా రష్యాకి ఎలాగైనా సరే శాంక్షన్స్ విధించాలి, ఆంక్షలు విధించాలి అనే విషయంలో ఒక క్లారిటీగా ఒకే మాట మీద ఉన్నారు. అంటే రష్యా తప్పు చేసింది, తప్పుకు తగ్గ ప్రతిఫలం అనుభవించాలి, సో దానికి శాంక్షన్స్ విధించాలి, రష్యాతో వివిధ దేశాలు జరుగుతున్న ట్రేడ్ని దెబ్బతీయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్ విల్ బి లెఫ్ట్ టు ఇండియా విచ్ హెస్ వాక్డ్ ఎ ఫైన్ లైన్ ఆఫ్ ఫైన్ బ్యాలెన్స్ దస్ ఫార్. అయితే ఇండియా ఏం చేస్తుందనేది ఇండియాయే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పటివరకు ఇండియా రష్యా మీద టఫ్ స్టాన్స్ తీసుకోలేదు, అలాగని రష్యాను సమర్థించడం లేదు. అందుకే ఇట్ హెస్ టేకెన్ ఏ లైన్ ఆఫ్ ఫైన్ బ్యాలెన్స్.
అటు యుక్రెయిన్ని సపోర్ట్ చేయలేదు, ఇటు రష్యాని సపోర్ట్ చేయలేదు, యుద్ధం మంచిది కాదు, యుద్ధం చేయొద్దు, ఇట్లా మాట్లాడుతూ వెళ్ళిందే తప్పితే ఏ ఒక్కరిని సపోర్ట్ చేయకుండా నడిచింది. To temper some of that language, particularly if joint communiques are sought with the outreach countries including South Korea, Australia, Brazil, Vietnam, Indonesia, Comoros and the Cook Islands. సో బేసికల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే G7 సమ్మిట్లో ఇండియా స్పెషల్ ఇన్వైట్ ఇలా వెళ్ళింది. ఇండియాతో పాటు ఇంకా కొన్ని కంట్రీస్ వెళ్తున్నాయి, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, వియత్నాం, ఇండోనేషియా, కొమరోస్ అండ్ కుక్ ఐలాండ్ ఇవన్నీ వెళ్తున్నాయి. అయితే కొన్నిసార్లు ఈ సమ్మిట్ జరిగేటప్పుడు కమ్యూనిక్ రిలీజ్ చేస్తారు. కమ్యూనిక్ అంటే అఫీషియల్ స్టేట్మెంట్, జాయింట్ కమ్యూనిక్ అంటే అన్ని దేశాల కామన్ అఫీషియల్ స్టేట్మెంట్ అని. అయితే ఓన్లీ G7 కంట్రీస్ యొక్క అఫీషియల్ జాయింట్ కమ్యూనిక్ రిలీజ్ చేస్తే ప్రాబ్లం లేదు, అంటే ఆ 7 కంట్రీస్ ఒకే మాట మీద ఉన్నాయి కాబట్టి నో ఇష్యూస్. అలా కాకుండా అవుట్ రీచ్ కంట్రీస్ అంటే ఇప్పుడు మన ఇండియా, ఈ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఈ దేశాలు కూడా అదే మాట మీద ఉన్నాయి, ఇది మా అందరి మాట అని జాయింట్ కమ్యూనిక్ ఒకవేళ రిలీజ్ చేస్తే ఇండియా జపాన్ వాడాలనుకుంటున్న టఫ్ లాంగ్వేజ్ ఎగెనెస్ట్ రష్యా విషయంలో జపాన్ ఏం మాట్లాడాలనుకుంటుంది, ఏమనుకుంటున్నాయి, రష్యా విల్ హ్యావ్ టు పే ఫర్ యుక్రెయిన్ వార్ అని చెప్పేసి కొంచెం టఫ్ లాంగ్వేజ్ వాడాలనుకుంటున్నారు. దాన్ని ఇండియా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో ఆ లాంగ్వేజ్ని టెంపర్ అంటే కొంచెం దాని యొక్క తీవ్రతని తగ్గించే ప్రయత్నం చేసే ప్రయత్నం ఇండియా చేయవచ్చు. అంటే మా పేరు కూడా పెట్టి మీరు చేయాలనుకుంటే అది మేము చెప్పినట్టు అయిపోతుంది, అది కరెక్ట్ కాదు, రష్యాకి మాకు సంబంధాలు బాగున్నాయని చెప్పేసి కొంచెం ఆ లాంగ్వేజ్ని టెంపర్ చేయమనే ప్రయత్నం ఇండియా చేయొచ్చు. అది పాయింట్. నైదర్ రష్యా నార్ చైనా ద ఎలిఫెంట్స్ ఇన్ ది రూమ్ ఆర్ యాక్చువల్లీ ఇన్వైటెడ్. ద ఎలిఫెంట్స్ ఇన్ ది రూమ్ అంటే థింగ్స్ విచ్ ఎవ్రీబడి నోస్ అబౌట్ బట్ నో బడీ వాంట్స్ టు డిస్కస్, అంటే ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ అనమాట. అలాంటి వాళ్ళు మనం ఎలిఫెంట్స్ ఇన్ ది రూమ్ అంటే అందరికీ తెలుసు వాళ్ళ గురించి, కానీ ఎవరు దాని గురించి డిస్కస్ చేయరు. సో వాళ్ళెవరిని ఇన్వైట్ చేయలేదు. అండ్ ఇండియాస్ పొజిషన్ విల్ బీ ఆల్ ద మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ దట్ ద మోదీ హ్యాస్ కమిటెడ్ టు యాంప్లిఫై. సో మీకు వరల్డ్ మ్యాప్ చేసుకుంటే ఈ కింద ఉన్న కంట్రీస్ అన్నీ కూడా సౌత్ ఏషియన్ కంట్రీస్, అలాగే మనకి ఆఫ్రికన్ కంట్రీస్, అలాగే లాటిన్ అమెరికన్ కంట్రీస్, వీటన్నిటిని గ్లోబల్ సౌత్ అంటారు. అంటే సదరన్ పార్ట్లో ఉన్న కంట్రీస్ అని మనం చెప్పొచ్చు. ఈ కంట్రీస్ అన్ని నార్దర్న్ పార్ట్లో ఉన్న కంట్రీస్తో పోల్చుకుంటే వెనకబడిన కంట్రీస్. మీరు అబ్జర్వ్ చేస్తే యుఎస్, యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ పైన ఉంటాయి, వాటితో కంపేర్ చేసి వెనకబడ్డాయి. ఈ గ్లోబల్ సౌత్లో ఏవి పెద్ద పవర్ఫుల్ కంట్రీస్ లేవు. వీటిలో కొద్దో గొప్ప పవర్ఫుల్ కంట్రీస్ అంటే మన ఇండియానే చెప్పుకోవచ్చు. సో ఇండియా ఈ గ్లోబల్ సౌత్ యొక్క వాయిస్ అంటే వీళ్ళందరి వాయిస్ తన ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇక్కడ లీడర్షిప్ పొజిషన్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అండ్ అదే రాస్తున్నారు ఇక్కడ, వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ మిస్టర్ మోదీ హ్యాస్ కమిటెడ్ టు యాంప్లిఫై. అంటే మా వాయిస్ యాంప్లిఫై అంటే అర్థమైంది ఇంకా పెద్దదిగా వినిపించేలా చేయడం. సో మోదీ గారు ఏమనుకుంటారంటే మా దేశాల ప్రయోజనాలు దెబ్బతినకూడదు, ఈ దేశాల యొక్క వాయిస్ని నేను వినిపిస్తాను, ఇండియా తరపున వినిపిస్తాము, దాన్ని ఇంకా గట్టిగా వినిపిస్తాము అన్నట్టు ఎప్పటి నుంచో మోదీ కమిటెడ్గా ఉన్నారు. ఇన్ కన్వర్జేషన్స్ అబౌట్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ శాంక్షన్స్ imposed by the G7 countries on the developing world, including on food, fertilizer, energy security. అంటే ఇక్కడ ఏమవుతుందంటే రష్యా పైన మీరు విధిస్తున్న శాంక్షన్స్ వల్ల, ఈ వార్ వల్ల మా డెవలపింగ్ కంట్రీస్ సఫర్ అవుతున్నాయి అనే ఆస్పెక్ట్ కూడా ఉంది. అంటే ఎస్పెషల్లీ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోవడం, ఫెర్టిలైజర్ అవైలబిలిటీ లేకపోవడం, ఎనర్జీ సెక్యూరిటీ లేకపోవడం, ఇట్లాంటి సమస్యలు మేము ఫేస్ చేస్తున్నాము అని ఈ G7 కంట్రీ, ఈ గ్లోబల్ సౌత్ కంట్రీస్ యొక్క వాయిస్ని వినిపించే ప్రయత్నం మోదీ గారు చేయబోతున్నారని మనకు అక్కడ కనిపిస్తోంది. యుక్రెయినియన్ ప్రెసిడెంట్ వొలోడిమిర్ జెలెన్స్కీ హ్యాస్ డిసైడెడ్ టు యాక్సెప్ట్ Japan's invitation to attend the G7 summit in person, and all eyes in India will be on a possible meeting between him and Mr. Modi, which would be a first since the Ukraine war began. చూసారా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి యుక్రెయినియన్ ప్రెసిడెంట్ జపాన్ యొక్క ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేశారంట. G7 సమ్మిట్కి అటెండ్ అవ్వమని చెప్పి జపాన్ ఇన్వైట్ చేసింది. సో కాబట్టి మోదీ గారికి యుక్రెయినియన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్స్కీకి మధ్యలో మీటింగ్ జరిగే అవకాశం అనేది ఉంది. ఒకవేళ జరిగితే యుక్రెయిన్ వార్ మొదలైన తర్వాత ఇది ఫస్ట్ మీటింగ్ అని మనం చెప్పొచ్చు. ద G7 కంట్రీస్ విల్ కీన్లీ వాచ్ వెదర్ మిస్టర్ మోదీ ఎక్స్టెండ్స్ అన్ ఇన్విటేషన్ టు మిస్టర్ జెలెన్స్కీ టు అడ్రస్ ద G20 సమ్మిట్ ఇన్ సెప్టెంబర్. సో ఇప్పుడు మోదీ గారు వాళ్ళని ఇన్వైట్ చేస్తారా లేదా అనే విషయాన్ని కూడా G7 కంట్రీస్ ఏం చేస్తాయి, అబ్జర్వ్ చేస్తాయి. సో మోదీ గారు, మన ఇండియా అనేది G20 ప్రెసిడెంట్ కాబట్టి ఈ ఇయర్, సో ఒకవేళ వీళ్ళని స్పెషల్ ఇన్విటేషన్ ఏమైనా పంపిస్తారా, ఎక్స్టెండ్ చేస్తారా, G20 సమ్మిట్కి అటెండ్ అయ్యి దాంట్లో పార్టిసిపేట్ చేసి అడ్రస్ చేయమని అడుగుతారా అనేది కూడా వాళ్ళు వాచ్ చేయబోతున్నారని చెప్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ ద రష్యా యుక్రెయిన్ టసిల్ అంటే గొడవ,
India will be at the forefront as G7 and G7 plus countries discuss debt sustainability and helping countries such as Sri Lanka to avoid a debt trap. సో రష్యా యుక్రెయిన్ టెస్టులతో పాటు వీళ్ళు ఇంకా ఏం డిస్కస్ చేయబోతున్నారు అంటే మనకి డెట్ సస్టైనబిలిటీ, అంటే అప్పులు తీసుకోవడాలనే జరుగుతున్నాయి. చాలామంది అప్పులు ఇస్తున్నారు, తీసేసుకుంటున్నారు, కానీ అవి చెల్లించలేక సఫర్ అవుతున్నారు. సస్టైనబిలిటీ అంటే అర్థం ఏంటి? తీసుకున్నది తీర్చగలగడం, మళ్ళీ తీసుకోగలగడం, తీసుకున్నది మళ్ళీ తీర్చగలగడం, అది సస్టైనబిలిటీ. అది ఆ పరిస్థితి విషయంలో డిస్కషన్ అనేది జరగబోతుంది. అండ్ హెల్పింగ్ కంట్రీస్ ఇండియా సచ్ as శ్రీలంక టు అవాయిడ్ డెట్ ట్రాప్. ఇష్టం వచ్చినట్టు అప్పులు తీసేసుకొని దాంట్లో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి, ఎస్పెషల్లీ చైనా వాళ్ళు ఇస్తున్న అప్పులు. దీని నుంచి ఎలా బయటపడాలి, వీటి నుంచి కంట్రీస్ని ఎలా బయటపడేయాలి అనే విషయాన్ని కూడా డిస్కస్ చేయబోతున్నారు. ఇట్ విల్ ఆల్సో బీ ఎ కీ స్పీకర్ ఆన్ ఇష్యూస్ సచ్ యాజ్ బిల్డింగ్ సప్లై చైన్ రిలయబిలిటీ, స్పియర్ హెడింగ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ కోలిషన్స్ అండ్ సీకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఎయిడ్ ఇన్ ద రీజియన్. ఇంకా ఇండియా ఇంకొన్ని విషయాల్లో కీ స్పీకర్గా ఉండబోతోంది, ఎస్పెషల్లీ సప్లై చైన్ రిలయబిలిటీని బిల్డ్ చేసే విషయంలో. సప్లై చైన్ అంటే అదేంటే మనకు కావాల్సిన రా మెటీరియల్స్, మనకు కావాల్సినవన్నీ తెప్పించుకునే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఎక్కడ ఉంది, చైనా ఎక్కడ ఉంది, చైనా నుంచి మనకు కావాల్సినవన్నీ తెప్పిస్తున్నాం అనుకోండి, ఇది సప్లై చైన్, రైట్. సో ఎక్కడ ఇప్పుడు ఒకవేళ చైనాలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఈ సప్లై చైన్ బ్రేక్ అయిపోతుంది. అలా కాకుండా వేరే కంట్రీతో కూడా మనం రిలేషన్ మెయింటైన్ చేసాం అనుకోండి, అప్పుడు అక్కడ పోతే ఇక్కడ నుంచి తెప్పించుకునే అవకాశం ఉంటుంది. సో సప్లై చైన్స్ రిలయబిలిటీ అంటే అక్కడ నుంచి మనకి పక్కాగా వస్తాయా రేవా, డిపెండ్ అవ్వగలుగుతామా లేదా, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ పైన ఆలోచించడం మరియు ఇష్యూస్ లేకుండా మనకి కావాల్సినవన్నీ తెప్పించుకునే సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవడం. అండ్ సీకింగ్, అలాగే స్పియర్ హెడింగ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ కోలిషన్స్ అంటే కూటములు. ఆల్టర్నేటివ్ ఎనర్జీ అంటే మన ఫాజిల్ ఫ్యూయల్స్ కాకుండా వేరే మార్గాలు అనమాట. వాటికి సంబంధించి ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్, ఇలా డిఫరెంట్ కోలిషన్స్ ఏర్పాటు విషయంలో కూడా స్పియర్ హెడ్ చేయడం అంటే లీడ్ చేయడం, ముందు ఉండడం అనమాట. వీటి గురించి మాట్లాడబోతోంది. అండ్ సీకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఎయిడ్ ఇన్ ద రీజన్. ఈ రీజన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి అవసరమైన ఎయిడ్ అంటే సహాయం, సీక్ అంటే అడగబోతోంది, దాని గురించి కూడా మాట్లాడబోతోంది ఇండియా. Finally, India's unique voice as a nuclear power that is not a member of the Non-Proliferation Treaty regime yet has built an impeccable record in nuclear restraint will be heard as Japan seeks to send a united message on the non-proliferation front from Hiroshima, which was devastated by an American atomic bomb in 1945లో World War IIలో భాగంగా అమెరికా వేసిన అటామిక్ బాంబు వల్ల నాశనం అయిపోయిన హిరోషిమా నుంచి జపాన్ వాళ్ళు ఒక మెసేజ్ పంపించాలనుకుంటున్నారు. ఏమని? ఈ నాన్ ప్రొలిఫరేషన్ గురించి. ప్రొలిఫరేషన్ అంటే అర్థం ఏంటమ్మా? వ్యాపించడం, పెంచుకోవడం. ఈ అటామిక్ బాంబులు, న్యూక్లియర్ బాంబులు పెంచుకోవద్దు, మీరు ఇంకా ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు డెవలప్ మాకుండాలని ఇంకా ఉన్నవి ఇంకా పెంచుకునే కార్యక్రమాలు చేస్తున్నారు, అలాంటివి చెయ్యొద్దు అని ఆ ప్లేస్ నుంచి జపాన్ ఒక మెసేజ్ పంపించాలని అనుకుంటోంది. సో ఈ క్రమంలో ఇండియా యొక్క యూనిక్ వాయిస్ కూడా అక్కడ వినబడబోతుంది. ఇండియా యూనిక్ వాయిస్ అని ఎందుకంటాం? దేర్ ఇస్ ఏ ట్రీటీ కాల్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ఈ ట్రీటీలో ఇండియా భాగం కాకపోయినప్పటికీ కూడా ఇండియా తన యొక్క మన న్యూక్లియర్ వెపన్స్ని ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ వెళ్ళలేదు. సో ఇట్ హాస్ షోన్ ఇంపెకబుల్ రికార్డ్ ఇన్ న్యూక్లియర్ రిస్ట్రెయింట్ అంటే సంయమనం పాటించడం, ఉపయోగించకపోవడం. అంటే ఒక డిటరెన్స్ వెపన్ లాగా. డిటరెన్స్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఎందుకు న్యూక్లియర్ బాంబ్స్ మెయింటైన్ చేస్తాం? ఎవరి మీద వేసేయడానికి కాదు, నా మీద వేస్తే నా దగ్గర కూడా బాంబు ఉంది, నీ మీద కూడా పడుతుందన్న భయాన్ని ఎదురువాడికి కల్పించడానికి. ఆ భయాన్ని కల్పించడం ద్వారా వాడిని డిస్కరేజ్ చేయడానికి, నా దగ్గర రావాలంటే ఆలోచించుకో, నా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, దీన్ని డిటరెన్స్ అంటాం. ఈ డిటరెన్స్ని క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళు ఒక భయాన్ని క్రియేట్ చేసి మన మీద అటాక్ చేయకుండా ఒక డిఫెన్సివ్ వెపన్ లాగా ఈ న్యూక్లియర్ ఆర్సెనల్ని ప్రతి దేశం కూడా సమకూర్చుకుంటూ ఉంటుందన్నమాట. అలా ఇండియా కూడా సమకూర్చుకుంది, కానీ ఇప్పటివరకు ఎవరిపైన ప్రయోగించలేదు అనే పాయింట్ మనం మాట్లాడుతున్నాం. వైల్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ ద G7 సమ్మిట్ విల్ బి డన్ బై జపాన్. హెవీ లిఫ్టింగ్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ లేదా మెజారిటీ వర్క్ అని అర్థం అనమాట. సో G7 సమ్మిట్కి సంబంధించి మెజారిటీ వర్క్ అంతా ఎవరు చేయబోతున్నారు? జపాన్ చేయబోతుంది. అండ్ మెంబర్ కంట్రీస్ వాళ్ళు చేస్తాయి. దే ఆర్ స్టిల్ సీన్ యాజ్ ఎ స్మాల్ అండ్ ఎలిటిస్ట్ గ్రూపింగ్. అయితే G7 అనేది ఇంకా చిన్న గ్రూపింగే, 7 కంట్రీలు మాత్రమే ఉన్నాయి దాంట్లో. అండ్ ఇండియాస్ హెఫ్ట్ అంటే ఇన్ఫ్లుయెన్స్, పవర్. అలా యాజ్ ఎ డెవలపింగ్ పవర్ కంబైన్డ్ విత్ ఇట్ G20 ప్రెసిడెన్సీ. ఇండియా ఒక డెవలపింగ్ పవర్గా ఉంది, G20 ప్రెసిడెన్సీ కూడా ఉంది, కాబట్టి మేక్ ఇట్ ద సిగ్నిఫికెంట్ అదర్ దిస్ ఇయర్. సో G7లో G7 సమ్మిట్లో ఈసారి ఇండియా ఒక స్పెషల్ అట్రాక్షన్ కాబోతోంది అని చెప్పొచ్చు. దట్ కెన్ లీవ్ ఇట్స్ మార్క్ ఇన్ మేకింగ్ ద ప్రాసెస్ మోర్ ఇన్క్లూజివ్. సో G7 ప్రాసెస్ అనేది అందులో ఉన్నవన్నీ డెవలప్డ్ కంట్రీస్, కొన్ని కంట్రీస్ మాత్రమే. సో ఇండియా వెళ్ళడం వల్ల ఇట్ లుక్స్ మోర్ ఇన్క్లూజివ్, అంటే గ్లోబల్ సౌత్కి ఇండియా రిప్రజెంటేటివ్గా కనిపిస్తుంది, కాబట్టి అది మోర్ ఇన్క్లూజివ్ సమ్మిట్ లాగా మనకి కనబడబోతోంది ఇండియా వెళ్ళడం వల్ల. ఇది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం.
సో మళ్ళీ చెప్తున్నాను, హైదరాబాద్లో రేపు మనకి ఉదయం 10 గంటలకి సమ్మిట్ జరుగుతోంది. నేను సమ్మిట్ అంటున్నాను చూసారా, డెమో జరగబోతోంది. సో నేను ఆల్రెడీ వచ్చేసాను. మన ఎస్టీమ్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా ఉంటారు. మన ఫ్యాకల్టీ ఎవరైనా మీరు కలవచ్చు రేపు. సో రేపు జరిగే ఈ మీటింగ్లో మీరు పార్టిసిపేట్ చేయండి. June 1 నుంచి న్యూ బ్యాచెస్, మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు. యూ డోంట్ నీడ్ టు వెయిట్. సో లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు డౌట్స్ ఏమైనా క్లియర్ చేసుకోండి. అడ్రస్ వివరాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. టేక్ కేర్, బాయ్.